ఇదే తరుణంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత గారు ఆ పూలే విగ్రహం పెట్టాలంటే డిమాండ్ చేస్తున్నారు. ఇక బడుగు బలహీనాలని వర్గాల చదివినటువంటి ప్రజల్ని కాంగ్రెస్ పట్టించుకోవట్లేదు అంటున్నారు. పాపం కవితమ్మని చూస్తే జాలి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లోనే పంచాయతీ నడుస్తుందట. కాబట్టి ఆమె నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దాని మీద వాళ్ళ ఇంట్లో పంచాయతీ నడిచి ఆమె పాపం బాగా పరిశాన్ ఉన్నది. సో ఆమెకు ఒకటే చెప్తున్నా, కవితమ్మ ముఖ్యమంత్రి కాగానే రెండే రోజు మీ నాయన పరిపాలించే గడి ఉండే చూసినరా ప్రగతి భవన్, దాని పేరు జ్యోతిరావు పులే ప్రజావేదిక అని పెట్టి ప్రజాభవన్ అని పెట్టినమ్మా. దయచేసి ఆ విగ్రహం కన్నా కూడా చాలా పెద్ద హోదా ఇచ్చిండు ఆయన. ఒక గడి 10 సంవత్సరాలు మీరు కట్టుకున్న గడిని ప్రజల కోసము వారానికి 2 సార్లు 15,000 మంది వచ్చే విధంగా ఒక ప్రగతి భవన్ని పేరు మార్చి జ్యోతిరావు పూలే ప్రజాభవనం అని చెప్పి రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టిరు. కాబట్టి మీకు కొంచెము తెలుసుకొని మాట్లాడమ్మా తల్లి. ఎందుకంటే మీరు అందరు అవుట్డేటెడ్ అయిపోయారు, ప్రజలు మిమ్మల్ని నమ్మరు. నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా కానీ కూడా నిన్ను ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి నీకు ఒక విషయం చెప్తున్నా, మీ ఇంటి పోరు ఏందో చక్కగా చూసుకొని తర్వాత ఇవన్నీ చెప్పు సలహా సూచనలు. మాకేం చేయాలో తెలుసు. రేవంత్ రెడ్డి గారు ఏమేమి అన్ని ప్రజల కోసం ఏం చేస్తున్నాడు, బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ఆయన అన్నీ చేస్తున్నాడు. మొన్న ఫస్ట్ మీటింగే మేము స్టార్ట్ చేసింది ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంద్రవెల్లి నుంచి ఆదివాసులను, గోండ్లను, లంబాడ సోదరులందరినీ కూడా అక్కడ కలిసి తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలుస్తా అని చెప్పి తిరుగుతున్నాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుర్రో ఒకసారి అవగాహన తెలుసుకొని మాట్లాడు తల్లి. నిన్ను ఏమన్నా అనాలంటే కూడా నాకు నోరు వస్తలేదు. ఎందుకనంటే నువ్వు ఆడకూతురు అయిపోయినావు. కాబట్టి కొంచెం దయచేసి మీరు ఏం మాట్లాడాలనుకున్నా కానీ కూడా కొంచెం అవగాహనతో మాట్లాడండి. మీరు ఫస్ట్ జ్యోతిరావు పులే పెట్టాలనుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కృతజ్ఞతలు చెప్పాలి. ఆమె జ్యోతిరావు పులే ప్రజాభవనం అని చెప్పి పెట్టినందుకు ముఖ్యమంత్రి గారు మీకు శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్తున్నా అని చెప్పిన తర్వాత రిక్వెస్ట్ చేయి, అడిషనల్ రిక్వెస్ట్. ఒకవేళ మీరు విగ్రహం పెట్టకపోతే 12వ తారీఖు ఏదైతే ధర్నా చౌక్లో ధర్నా కూర్చుంటా మరో రకమైనటువంటి ఉద్యమానికి తెరలేపుతామంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఏం చెప్తారు? ఇవన్నీ డ్రామాలు, ఎలక్షన్ బిఫోర్ స్టంట్లు ఇవి. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను సార్, ప్రజాభవనం పేరు ప్రగతి భవన్ పేరు జ్యోతిరావు పూలే ప్రజాభవనం అని పేరు పెట్టినందుకు వీళ్ళు ధన్యవాద తీర్మానాలు ఫస్ట్ ప్రవేశపెట్టిన తర్వాత ధర్నా చేయమన్నాడు. ఓకే, అదైతే పెట్టిండు కదా, అది ఎవరైనా డిమాండ్ చేసిర్రా? డిమాండ్ కాకుండా మొదలే రేవంత్ అన్న దాని పేరు జ్యోతిరావు పూలే ప్రజాభవనం అని పేరు పెట్టిండు. కాబట్టి మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారికి మీరు ముక్త కంఠంతో మీరు అందరు కూడా ధన్యవాదాలు చేసి ఒక లెటర్ పంపించి మీరు మేము గత ముఖ్యమంత్రి ప్రగతి భవన్ అని పెట్టుకున్న దాన్ని మీరు జ్యోతిరావు పూలే ప్రజాభవనం అని పేరు పెట్టినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ అదే విధంగా మీరు ఒక జ్యోతిరావు పూలే ఒక విగ్రహం పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారు దాని మీద పరిశీలన చేస్తారు. నువ్వు చేసిన దాన్ని అప్రిషియేట్ చేయవు, కొత్త దుకాణం తెరుచుకొని వచ్చి మళ్ళనేమో ఇప్పుడు నేను అది పెట్టాలి ఇది పెట్టాలన్నది. ఢిల్లీలో పోయి ధర్నా చేసి వచ్చింది, ఏం బిగింది ఆమె? మోడీ ఏమైనా కట్టలు కట్టిండి? ఆమె పోయి ఒకరు ధర్నా చేసి వచ్చింది కదా. కానీ కవిత గారు ధర్నా చేసినందుకే మహిళా బిల్లు ఆమోద ముద్ర వేసుకుందన్నారు కదా. ఇక వాళ్ళందరూ ఎట్లున్నదని అంటే ఒక మాట చెప్తా, వెనకటికి ఒకటి చెప్పిండంట, అంత చెరువు అంతా నేనే తోడినా అని. ఇంకోటి చెప్పిండంట, మొత్తం నీళ్ళన్నీ నేనే పోసిన అన్నట్టు. వాడు చెరువు తోడుతాడా లేకపోతే నీళ్ళు పోస్తాడా? అట్లుంటది ఇలా సంగతి. వీళ్ళంతా అయ్యని చూసి నేర్చుకున్నారు. వీళ్ళకి దోస్తున్నాడు కదా మోడీ, వీళ్ళ స్టార్ క్యాంపెయినర్ కేసీఆర్కి స్టార్ క్యాంపెయినర్ మోడీ, అమిత్ షా ఇద్దరు. వాళ్ళు ఏం చేస్తున్నా అంటే వీళ్ళ కొడుకుని ముఖ్యమంత్రి చేయాలంటే ఆయన పర్మిషన్ తీసుకుంటానికి, లేకపోతే వాళ్ళ ప్రభుత్వంలో ఏమేమి బిల్స్ మేము ప్రవేశపెడుతున్నాం అని చెప్పేసి, ఎందుకంటే మెజార్టీ కావాలి కదా, వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తాను వీళ్ళకి చెప్పినందుకు. అబ్బా దీనికన్నా మొదలు నేనే క్రెడిట్ తీసుకోవాలని చెప్పి ఈయన ధర్నా చేసి, ఈయన ధర్నా చేయంగానే ఆయన బిల్లు పెట్టిండంట. నేను ఇదే చెప్తున్నా కదా అమ్మ, మీ అంకులు మోడీ గారు నీ మాట వింటారు కదా, మరి తెలంగాణలో మనకు మీరు 6,70,000 కోట్లు అప్పు చేసింది కదా, ఆ అప్పుని అంతా తీర్చమని చెప్పి ఒకసారి మోడీకి అర్జీ పెట్టుకో అమ్మ తల్లి. ప్రతి ఒక్క అకౌంట్లో 15 లక్షలు ఇస్తాన్నాడు కదా, మీ అంకుల్కి చెప్పి ఆ 15 లక్షలు ఇప్పియరాదు, ప్రజలందరూ కూడా ఆనందంగా ఉంటారు. ఇవన్నీ కూడా చేయకుండా కాళేశ్వరంకి జాతీయ హోదా ఇవ్వమని చెప్పి అడగరాదమ్మా మీ అంకుల్ని? ఎందుకు అడగదు వాళ్ళ అంకుల్ని ఆమె? వేరే వీటిలో మాత్రం అంకుల్ని అన్ని అడుగుతారు. అంకుల్ ఏమో మహిళల బిల్లు పెడతాడు. కేటీఆర్ పోయి కేసీఆర్ పోయి వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ని అడిగి నా కొడుకుని ముఖ్యమంత్రి చేద్దాం. ముఖ్యమంత్రి ఎందుకు, మోడీని ఎందుకు అడగాలండి? ముఖ్యమంత్రి చేయాలంటే వాళ్ళ పార్టీ ఏంది, ఈయన పార్టీ ఏంది?
పోనీ ఆయన ముఖ్యమంత్రి చేస్తానికి మోడీతో చర్చించాల్సిన అవసరం ఉంది. నువ్వు కేటీఆర్ని పెట్టుకుంటావో, హరీష్ రావుని పెట్టుకుంటావో, ఇంకో ఎల్లిగాని పెట్టుకుంటావో, పుల్లిగాని పెట్టుకుంటావో, మోడీకి ఏం సంబంధం? ఎవరన్నా పెట్టుకోవచ్చు కదా. మోడీ చెప్పే కదా. పోనీ బయట చెప్తే వేరే విషయం. డైరెక్ట్ ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు అలా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తాను నా దగ్గరికి వచ్చిండని. ఇప్పుడు ఏంది ఇండైరెక్ట్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అంటారు. అయితే 100% మోడీ చెప్పిండు అలా కొడుకుని ముఖ్యమంత్రి చేస్తాను కేసీఆర్ నా దగ్గరికి వచ్చిండని. కవిత కూడా చెప్తున్నది మా అంకుల్ని అడిగి నేను మహిళా బిల్లు తీసుకొచ్చిన అని. కాబట్టి వీళ్ళిద్దరు ఒకటే. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ నమ్ముతుర్రు. ఇప్పుడు నీకు ఒక మాట చెప్తున్నా, కేసీఆర్ కిషన్ రెడ్డి గారిని రండాన్ని తిడితే ఒక్కరన్నా రియాక్షన్ అని ఉండదా? ఒక్కరన్నా రియాక్షన్ ఉందా? అదే వాడు కుక్క మాట్లాడితే రాష్ట్రం అంతా ఎట్లా అట్టుడుకుతున్నది. ఇప్పుడు ఆ కుక్క నాకు తెలిసి ఎవ్వరు తిరగనియరు, ఇక బోన్లేస్తాడు ఖచ్చితంగా. పిచ్చి కుక్కలను పట్టుకొని ఏం చేస్తాం మనం? సేమ్ అదే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు 4 రోజులలో. కాబట్టి ఆ పిచ్చి కుక్కకి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండు పిచ్చి కుక్క. ఇంకొకసారి పిచ్చి కుక్క లేక మాట్లాడితే పిచ్చి కుక్కకు చెప్పు దెబ్బ అంటారు చూసినావా? చెప్పు దెబ్బ రుచి చూపిస్తాం నీకు. ఇప్పుడు నువ్వు ఇంకా మీ అయ్యా ఉన్నాడు అనుకుంటున్నావేమో. మీ అయ్య కాదు, మీ తాత వచ్చిండు ఇప్పుడు. బిడ్డ నీకు తెలుస్తుంది ఇప్పుడు బయటికి మొత్తం కక్కిస్తాం. ఏమనుకుంటున్నావు?